హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రావతి రమేష్. ఈరోజు వీడియో వచ్చి లక్ష్మీదేవి అమ్మవారి పూజ. ఒక్క అమావాస్య దీపావళి రోజే కాదండి, ప్రతి శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకి ఈ పూజ అనేది చేసుకుంటే లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటారు. నిజంగానండి, ఈ పూజ మనకి ఎంత ఫలితాన్ని ఇస్తుందా అంటే నిజంగా చెప్తున్నాను, అంత ఫలితాన్ని ఇస్తుంది. అంత మంచి ఫలితం అయితే ఈ పూజ వల్ల అయితే ఉంటుంది. అమ్మవారు స్వయంగా మన ఇంట్లో నివాసం అయితే ఉంటారండి. ఒక అమావాస్య దీపావళి రోజే కాదు, ప్రతి శుక్రవారం రాత్రి ఈ పూజ చేసుకుంటే ధనలక్ష్మి మన ఇంట్లో కొలువు తీరుతుంది. అది మాత్రం నిజమండి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా అయితే అమ్మవారి పూజా విధానం పూర్తిగా అయితే చూసేద్దాం. ముందుగా అమ్మవారి ఆసనం కోసం అయితే నేను పసుపు రాస్తున్నాను. ఇక్కడ ఈ పసుపు మనం దేవుడి మూల కూడా ఇలా అమ్మవారికి ఆసనాన్ని వేయచ్చండి. కానీ నేను ఇక్కడ ఇంటి నడి మధ్యలో అయితే నేను పెట్టుకుంటున్నాను. ఇది చాలా మంచిదండి. ఇంటి నడి మధ్యన అయితే పెట్టుకుంటే చాలా మంచిది. అమ్మవారి పూజ చేసుకుంటే ఇది నేను పసుపు రాసి ఆసనాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నాను అమ్మవారి కోసం. ముందుగా అయితే పసుపు రాసుకొని దాని తర్వాత దానిపైన ముగ్గు వేసి చుట్టూ ఇలా వంకిలతో మొత్తం పెట్టుకున్నాను అన్నమాట. నేనైతే ఇలా ముగ్గు పెట్టుకున్న తర్వాత ఆ ముగ్గు పైన కొంచెం పసుపు కుంకుమ అనేది వేసుకోవాలి. మీరు ఆసనం కోసం పీటవైనా వేసుకోవచ్చు, చిన్న మట్టి విగ్రహమైనా పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి అమ్మవారిది, లేదంటే చిన్న విగ్రహం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలా పటం కూడా పెట్టుకోవచ్చు. మీరు ఇంట్లో మళ్ళీ దేవుడి మూల లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసినట్లయితే ఇక్కడ మీరు చిన్న విగ్రహం ఏదైనా ప్రతిష్ఠించుకోవచ్చు. ఆసనం కోసం నేనైతే ఇక్కడ పీట వేయలేదండి, ఎందుకంటే ఆసనం పసుపు కింద రాసుకొని ఉంచుకున్నాను కాబట్టి దానిపైన కొంచెం గుప్పెడంతా బియ్యం పోసి అమ్మవారి ఫోటో అయితే నేను పెట్టుకున్నాను అనమాట. చుట్టూ అమ్మవారికి పువ్వులు అనేది అలంకరించుకున్నాను. మీకు బియ్యం వేసింది కొంచెం వీడియో అనేది స్కిప్ అయిందండి. మీరు ఆసనం కోసం బియ్యము వేసి అమ్మవారి పటాన్ని పెట్టుకోవచ్చు, లేదనుకుంటే చిన్న పీట వేసుకోవచ్చు. కాకపోతే నాకు పీట వేయడానికి ఇక్కడ దీపాలు పెట్టడానికి ప్లేస్ చాలదని నేను ఆసనం కోసం కొంచెం బియ్యం అయితే వేసాను అనమాట. ఇక్కడ అమ్మవారిని పువ్వులతో అలంకరించుకున్న తర్వాత అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులన్నీ అమ్మవారి దగ్గర అయితే పెట్టాను. పసుపు, కుంకుమ, ఎండి ఖర్జూరం, చిట్టి గాజులు, గవ్వలు, పసుపు కొమ్మలు, లక్ష్మీదేవి అంటే డబ్బులు అమ్మవారి కోసం అయితే నేను ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు 5 నుంచి 9 దీపాల వరకు పెట్టుకోవచ్చండి. 5 దాటిన తర్వాత ఎన్ని దీపాలైనా మనం పెట్టుకోవచ్చు. 5 నుంచి మీకు నచ్చినన్ని దీపాలు పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 9 దీపాలు అనేవి పెట్టుకుంటున్నాను. అమ్మవారి అవతారాలని చెప్పి 9 దీపాలకైతే నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. దీపాలకి కోసం అని చెప్పి నేను ఇక్కడ తమలపాకులన్నీ నీట్గా కడిగి తమలపాకులు అయితే అమ్మవారి చుట్టూ అయితే ఉంచుతున్నాను. ఉంచిన తర్వాత వీటి కోసం మట్టి ప్రమిదలు, వాడని మట్టి ప్రమిదలు కొత్తవి తెచ్చి అవి ఒక నీటిలో నానబెట్టి తర్వాత వాటికి పసుపు కుంకుమ రాసి పెట్టి ఆ దీపం కోసం అయితే సిద్ధం చేసుకోవాలి. నేను చుట్టూ పువ్వులు కూడా అమ్మవారికి అయితే ఉంచుతున్నాను. చుట్టూ ఇలా అందంగా అమ్మవారికి అయితే అలంకరణ చాలా ఇష్టం కాబట్టి అమ్మవారిని అలంకరించుకుంటున్నాను. ఇలాగా మంచిగా మన దగ్గర ఉన్న ప్రతిదీ మంగళకరమైన వస్తువులతో అమ్మవారిని అయితే పూజించుకుంటే చాలా మంచిదండి. మీకైతే మీ దగ్గర ఉన్న వస్తువులతో మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి అయితే ప్రతి శుక్రవారం ఇలా చేసుకుంటే నిజంగా ధనలక్ష్మి మన ఇంట్లో నివాసం అయితే అవుతుందండి. అమ్మవారి నైవేద్యం కింద మీరు ఏదైనా సరే ప్రసాదాన్ని తయారు చేసుకోవచ్చు, లేదనుకుంటే పచ్చి పాలలో కొంచెం బెల్లం వేసి అమ్మవారికి నివేదించవచ్చు, లేదంటే పళ్ళు ఫలములు మీరు ఏవైనా కావాలనుకుంటే
పీఠాన్ని ఎప్పుడు కదపాలంటే సోమవారం నాడు పూజ చేసుకున్న వాళ్ళు సోమవారం రోజు నైటే పీఠాన్ని కదుపుకోవచ్చు. 12 తర్వాత పూజ చేసిన వాళ్ళు మంగళవారం దీపారాధన ఉదయం సాయంత్రం చేసి నెక్స్ట్ డే బుధవారం నాడైతే కదుపుకోవాలి.